జై శ్రీమన్నారాయణ. 335వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం బృహద్భానవే నమః. ఓ శ్రీమన్నారాయణ, నిత్యమైనటువంటి ఉజ్వలమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కిరణములు కలిగినటువంటి అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం బృహద్భానవే నమః. ఓం బృహద్భానవే నమః. నిత్యమైనటువంటి ఉజ్వలమైనటువంటి తేజస్సు, భానువులు, కిరణములు కలిగినటువంటి అసాధారణ దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో బ్రహ్మర్షుల వారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో వంశక్రమాన్నంతటిని కూడా ఇక్ష్వాకు వంశక్రమాన్ని చెబుతూ సృష్టిక్రమాన్ని కూడా చెబుతూ అంటూ ఉన్నాడు. రామా, శ్రీమన్నారాయణుడు వరాహస్వరూపములో వచ్చి భూమిని ఉద్ధరించాడు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి ద్వారా ఆవిర్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ మరీచాదులను సృష్టించి వారి ద్వారా ప్రపంచాన్నంతటిని కూడా సృష్టించాడు. ఆ విధంగా బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుడి కుమారుడు సూర్యుడు, సూర్యుడి కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకు. మనువు ఇక్ష్వాకువుకి ఈ భూమినంతటిని కూడా ఇచ్చాడు. ఆ విధంగా రామా తం ఇక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకం. ఆ విధంగా ఇక్ష్వాకువే అయోధ్యకి మొట్టమొదటి రాజు అయ్యాడు. ఆ తర్వాత ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడి కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుడి కుమారుడు దుందుమారుడు, దుందుమారుడి కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుడి కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధికి ఇద్దరు కుమారులు ధ్రువసంధి ప్రసేనజిత్తు, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు. రామా, అయితే అసితుడు శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యము నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ విధంగా రాజ్యాన్ని వదిలేసి అసితుడు హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక మునిలాగా జీవనం గడుపుతూ ఉన్నాడు. అయితే ఆ సమయానికే అసితుడి ఇద్దరు భార్యలు గర్భము దాల్చి ఉన్నారు. ఆ ఇద్దరి భార్యలలో ఒక భార్య పేరు కాళింది, మరొక భార్య ఈ కాళిందికి ఒక విషము కలిపినటువంటి అన్నాన్ని పెట్టింది. ఎందుకంటే కాళింది యొక్క గర్భాన్ని నాశనము చేయాలనేటటువంటి ఉద్దేశ్యముతోని ఇంకొక భార్య కాళిందికి విషాన్నము పెట్టింది. ఆ సమయంలోనే వీరిద్దరు కూడా హిమవత్ పర్వత ప్రాంతాలలోనే ఉంటూ ఉంటే ఆ హిమవత్ పర్వతానికి చ్యవన మహర్షి వస్తారు. ఆ సమయంలో
అప్పుడు కాళిందికి విషయం తెలిసి చ్యవన మహర్షి దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి సేవలు చేసి ప్రణామము చేసి ప్రార్థన చేస్తుంది. ఓ మహర్షి, నాకు పుత్రుడు కలిగేటట్టుగా వరాన్ని అనుగ్రహించండి అంటూ ప్రార్థన చేస్తుంది. అప్పుడు చ్యవన మహర్షి అంటాడు, ఓ కాళింది, నీకు పుత్రస్తే భవితాదేవి, నీకు పుత్రుడు కలుగుతాడు. కలిగిన పుత్రుడు ఎట్లాంటి వాడో తెలుసునా? మహాత్మా, మంచి మనస్సు కలిగినటువంటి పుత్రుడు కలుగుతాడు. లోక విశ్రుత, లోకమంతా ప్రసిద్ధుడవుతాడు, అట్లాంటి పుత్రుడు కలుగుతాడు. ధార్మికశ్చ, మంచి ధర్మానువర్తి అయినటువంటి పుత్రుడు కలుగుతాడు నీకు. సుశీలశ్చ, మంచి నడవడిక కలిగినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు. వంశకర్త, వంశాన్నంతటిని కూడా నిలబెట్టగలిగినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు. అరిసూదన, శత్రువులని నశింపచేయగలిగినటువంటి అద్భుతమైన పరాక్రమవంతుడు నీకు పుత్రుడుగా కలుగుతాడు అని చ్యవన మహర్షి కాళిందికి వరప్రసాదము చేయగానే, వరాన్ని ఇవ్వగానే కాళింది చ్యవన మహర్షికి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాళింది ప్రసవిస్తుంది. బ్రహ్మ తేజస్సుతో ఉండేటటువంటి కొడుకుకి జన్మనిస్తుంది కాళింది. అయితే అంతకుముందే కాళిందికి సవతి విషాన్నము పెట్టటము వల్ల విషముని గరము అంటారు కనుక, గరముతో పుట్టినటువంటి కొడుకు కనుక, బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి గరముతో పుట్టినటువంటి కొడుకు కనుక, తేనైవ జాతః సహ సగరో భవతు, అతనిని సగరుడు అని పిలిచారు అంటూ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి ఇక్ష్వాకు వంశానుక్రమాన్నంతటిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామం చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 36వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం బృహద్భానవే నమః. ఓం బృహద్భానవే నమః. ఓం బృహద్భానవే నమః.